తెలంగాణలో దగ్గరగా ఈ రుణమాఫీ అందిన వారు 47 లక్షల మంది ఉన్నారు. ఈ 47 లక్షల మందిలో ఇప్పుడు మీరు అనేక షరతులు విధిస్తూ ఈ విధి విధానాలు ఇంకా రూపొందించే క్రమంలోనే ఉన్నారు. అందులో ప్రధానంగా మనకి వినిపిస్తుంది ఏంటంటే పీఎం కిసాన్ కింద దీన్ని ఆ స్టైల్లో దీన్ని తీసుకెళ్దాము అని. రైతు సంఘాలు చెప్తున్న మాట ఏంటంటే పీఎం కిసాన్ కిందే మనకి వచ్చినప్పుడు చాలా అవకతవకలు ఉన్నాయి. ఎందులో చాలామంది రైతులకు అది అప్లై కావట్లేదు. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ కింద 10 ఎకరాలు ఉన్న వాళ్ళని కూడా తీసేస్తున్నారు. ఆ 10 ఎకరాలు ఉన్నవాళ్ళు పెద్ద రైతుల కింద కన్సిడర్ గారు కొద్దిగా నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి అని రైతు సంఘాలు అంటున్నాయి. మీరు దానికి సమాధానం చెప్పే ముందు ఒక 1 మినిట్ కూడా అన్నలు పెద్దలు బీఆర్ఎస్ నాయకులు దానికి కూడా సమాధానం చెప్పవలసిన అవసరం బాధ్యత కూడా నా మీద ఉంది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ తుమ్మిడిహట్టి కాళేశ్వరం ఏం జరిగింది? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కడితే దాన్ని డిజైన్ మార్చి రీడిజైన్ పేరుతో ఇవాళ కాళేశ్వరంలో కడితే కాళేశ్వరంలో అవినీతిగా మారిందని, అది కేసీఆర్ కుటుంబానికి కుటుంబానికి ఎట్లా ఏటీఎంగా మారిందని మేము చెప్పడం కాదు, స్వయంగా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో కనీసం ఆ కాళేశ్వరంలో కడుతుంటే ప్రపంచంలో మీరు కూడా చాలా సంవత్సరాలు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, ఎక్కడైనా కడుతుంటేనే ప్రాజెక్టులు కుంగిపోవడం అనేది ఎక్కడ చూసిరండి? ఆనాడు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి నాగార్జున సాగర్కి వెళ్దాం, ఇప్పుడు వెళ్దాం. ఎన్ని సంవత్సరాలు ఎంత గట్టిగా ఉంది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్ పెట్లుంది. మరి ఇది 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆరే దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ దాని ప్రాజెక్టు పేరు రీడిజైన్ చేసినంత మాత్రంలో ఇవాళ నేను చెప్పడం కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులే చెప్పారు. దానికి ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు, కనీసం సాయిల్ టెస్ట్ కూడా జరగలేదు. ఎందుకంటే ఇసుక మేటల మీద ప్రాజెక్టులు ఎక్కడ కట్టరండి, దాని సాయిల్ టెస్ట్ జరగదు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ దాంట్లో ఏ విధంగా కరప్షన్ జరిగిందో మన అందరికీ తెలుసు. తొందరలోనే దాని మీద ఆ విధంగా ఎవరు దానికి బాధ్యులు అందరూ కూడా ఇవాళ ఒక్కొక్కరు అరెస్ట్ అయ్యారు. రెండోకటి విద్యుత్ గురించి మాట్లాడు. ఇవాళ విద్యుత్ దాని గురించి మేము ఇలా మేనిఫెస్టో పెట్టినందుకే ఇవాళ దాని మీద కూడా జస్టిస్ నరసింహారెడ్డి మీద కమిషన్ వేసాం. ఇవాళ కమిషన్ ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చింది కేసీఆర్కు. ఇవాళ భద్రాద్రి, యాదాద్రి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ పవర్ పేరు మీద ఏ విధంగా ఎన్ని అక్రమాలు చేయడం అందులో కూడా. అంటే నేనేమంటే వీళ్ళు చేసిన 10 సంవత్సరాల పాలనంతా కూడా అవినీతి అక్రమాలే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వీళ్ళు రైతుల పేరు మీద ఇన్ని మాట్లాడుతారు కదా, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2023-24 రికార్డు ప్రకారం, ఇది నేను చెప్పడం ఆన్ ద రికార్డు ప్రకారం, హైదరాబాద్ జిల్లాలో ఎంత పంట పండిస్తారండి? మీరు జర్నలిస్టే కదా, మీకు సీనియర్ జర్నలిస్టు. హైదరాబాద్లో పంట పండించే రైతులు ఎంతమంది చెప్పండి? ఇక్కడ ఎంత రుణం తీసుకురో తెలుసా? 1,500 కోట్ల రుణం హైదరాబాద్ తీసుకురు. మరి హైదరాబాద్లో నాకైతే తెలియదు, నేను ఒక డాక్టరేట్ చేసిన, పీడిఎఫ్ చేసిన, మరి హైదరాబాద్లో ఎక్కడ పంట పండిస్తారో నాకైతే తెలియదు. 1,500 కోట్ల రుణం తీసుకురు కేసీఆర్. అంటే నేను ఏం చెప్తానంటే దీని పేరు మీద మిస్యూజ్ జరిగింది. ఇది ఆన్ ద రికార్డ్ నేను చెప్పడం కాదు, మీరు ఇప్పుడు కూడా రికార్డ్ చెక్ చేసుకోవచ్చండి. అంటే ఇట్లా మిస్యూజ్ జరగొద్దు, నిజమైన అర్హులైన రైతులకు న్యాయం జరగాలనేది దానికి ఒక స్ట్రీమ్ లైన్ పెడుతున్నామండి.